ఈ బాక్సులు ఏమి ముట్టలేదు సార్. ఇవన్నీ ఏమి ఉన్నాయి అవి ఏరి ప్లాజా ఏం లేవు. లేదు లాకు బ్రేక్ లేదు కనీసం దానికి ఏమో బ్రీఫ్ కేస్ ఇప్పుడు మీరు వచ్చారు. ఏ కృష్ణనగర్లో మా చెల్లె వాళ్ళ ఇల్లు. ఓనర్ వచ్చేసి పబ్బా సాగరు. నాకు ఫోన్ చేస్తే నేను వచ్చాను. వచ్చేసరికి మరి పోలీసు వాళ్ళు పరిశీలన చేయగా తాళం అనేది ఓపెన్ చేసింది. అది పగలగొట్టడం అనేది లేదు, పగలగొట్టినట్టు లేదు. లోపల ఇంకో తాళం ఉంది, ఆ తాళం కూడా మరి తీసినట్టే ఉంది, పగలగొట్టినట్టయితే లేదు. ముఖ్యంగా ఒక రూమ్లో ఉండేటువంటి వెండి దేవుని తొట్లే మరియు 11 వరకు వెండి విగ్రహాలు, దాంట్లో సత్యనారాయణ స్వామి విగ్రహం అనేది బంగారము మరియు వెండితో చేసినటువంటిది. అట్లే గౌరమ్మకు ముఖమాల మరియు దానికి తొడుగులు వెండికి సంబంధించినవి, బంగారానికి సంబంధించినవి విలువైనటువంటి వస్తువులు అయితే పోయినట్లు గుర్తించారు. 25 తులాల నుంచి 30 తులాల వరకు తొట్లే ఉంటుంది. 10 గ్రామ్స్కి ఒకటి అంటే దాదాపు 11 విగ్రహాలు, ఒక పావులెత్తు బంగారంతో సత్యనారాయణ పూజ, సత్యనారాయణ దేవుని ఉంటుంది. మరి ఆ ముఖమాల అవి ఎంత ఉంటాయి అనేది నాకు కరెక్ట్ ఐడియా లేదు. 10 గ్రామ్స్ ఇంటూ 10 గ్రామ్స్ ఇంటూ 11 విగ్రహాలు, ఒక 300 గ్రాముల నుంచి 400 గ్రాముల వరకు తొట్లే ఉంటుంది. అట్లే సత్యనారాయణ విగ్రహం లోపల పావులెత్తు బంగారము, మిగతాది వెండి ఉంటుంది. అడుగులు అనేటివి అవి ఎంత ఉన్నాయో, ముఖమాల ఎంత ఉన్నదో కరెక్ట్ అవి. నా స్నేహితుడు గల ఇల్లు కృష్ణనగర్లో గల ఇంట్లో దొంగతనం జరగబడింది. నాకు బెంగళూరు నుండి కాల్ చేయగా నేను వచ్చి చూడక తలుపులు తెరిచి ఉండడంతో లోపల ఉన్న బీరువాలు అన్ని చిందరవందరంగా ఉండగా దేవుడి గుడిలో ఉన్న విగ్రహాలు కూడా కనిపించలేదు. వాటి సుమారు దాదాపు 800 నుంచి 950 గ్రాముల గల వెండి, బంగారము 10 గ్రాముల నుంచి 18 గ్రాముల వరకు గల బంగారము సుమారుగా దొంగతనం జరిగింది. తను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంటాడు. తనతో పాటు తన అమ్మగారు కూడా వెళ్ళడం జరిగింది 15 రోజుల క్రితం. ఏం పేరు? పబ్బా సాగర్.